నిద్రావస్థలో సింగరేణి భూములకు రక్షణ కరువు, అన్యక్రాంతమవుతున్న 50 ఎకరాల భూమి పట్టించుకొని సింగరేణి అధికారులు, సింగరేణి సెక్యూరిటీ నిఘా వ్యవస్థ ఏమయ్యాయి? 50 ఎకరాలు అన్యక్రాంతం అయిపోతుంటే చూస్తూ వదిలేశారంటే 100% వీళ్ళకి కూడా కొంత వచ్చి ఉండాల్సింది దాంట్లో. లేకపోతే ఎందుకు వదిలేస్తారు? 50 ఎకరాలు, 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదండి బాబు, 50 ఎకరాలు. ప్రకృతికి విరుద్ధంగా తమ ప్రాణాలు సైతం అరచేతిలో పెట్టుకొని భూగర్భంలోకి దిగి బొగ్గును వెలికితీ సురక్షితంగా వస్తామో లేదో అని తెలిసినా కూడా విధులు నిర్వర్తిస్తూ సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందిస్తుంటారు సింగరేణి కార్మికులు. అదే కార్మికులు తమ అవసరాల కోసం తమ కేటాయించిన క్వార్టర్ల ముందు చిన్న షెడ్ నిర్మాణం చేసుకొని ఆ షెడ్లో ద్విచక్ర వాహనాన్నో కారునో ఉంచితే నానా హంగామా చేసి ఇబ్బందులకు గురి చేసే సింగరేణి అధికారులు సింగరేణి భూమి అన్యక్రాంతం అవుతుంటే ఇప్పుడు ఏమయ్యారు? సింగరేణి సెక్యూరిటీ వ్యవస్థ నిద్రావస్థలో ఉందా? అధికారులు సింగరేణి ఆస్తులంటే పట్టవా? వాటి రక్షణను ఎందుకు వదిలేశారు అంటూ కార్మికులు అధికారుల తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. సింగరేణి సంస్థ ఆస్తులను పరిరక్షించేందుకు నిరంతరం పాటుపడుతున్నామంటూ చెప్పుకుంటున్న విజిలెన్స్, ఎస్ఎన్పిసి అధికారులు ఎంతో విలువైన 50 ఎకరాల భూమి అన్యక్రాంతం అవుతుంటే ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కార్మికులు, కార్మిక సంఘ నాయకులు నిలదీస్తున్నారు. తమ అవసరాల కోసం క్వార్టర్ చుట్టూ గోడ కట్టుకున్న, తమ కుటుంబ సభ్యుల అవసరాల కోసం గది ఏర్పాటు చేసుకున్న వెంటనే వచ్చి కూల్చేసే అధికారులకు ఇవేమీ కనిపించటం లేదా? కనిపించవు. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకి అక్కడ రావాల్సింది ఏదో వచ్చి ఉంటుంది వీళ్ళకి. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో సుమారు 12,500 ఎకరాల భూమి ఉంది. అందులో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గం లక్షదేవిపల్లి మండల పరిధిలోని చాతకొండ రెవెన్యూలో సుమారు 50 ఎకరాల సింగరేణి భూమి 60 సంవత్సరాల నుంచి అన్యక్రాంతం అవుతున్న సింగరేణి అధికారులు పట్టించుకోవటం లేదని కార్మికులు, కార్మిక సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికులు సంస్థకు సంబంధించిన క్వార్టర్ ముందు ఒక చిన్న షెడ్ నిర్మించుకుంటేనే వచ్చి నానా రభస చేసేవాళ్ళు మరి 50 ఎకరాలు అన్యక్రాంతం అవుతుంటే ఎందుకు చూసి వదిలేస్తున్నారు? రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నా ఆ చుట్టూ ఎలాంటి రక్షణ కవచం ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఎవరితో వచ్చినంత వారు ఆక్రమించుకుంటున్నా ఎంత విలువైన సంస్థ ఆస్తులు ఎందుకు పరిరక్షించలేకపోతున్నారు? సింగరేణి క్వార్టర్స్లో ఉండే చెట్టును నరికినందుకు కార్మికులపై జులుం చూపించే సింగరేణి అధికారులు ఎంత విలువైన భూమిని ఎందుకు వదిలేస్తున్నారు? ఏంటి సమాధానం ఏంటి వీటన్నిటికీ? చిన్న షెడ్ వేసుకుంటేనో చిన్న గోడ ఎక్స్ట్రా కడితేనో వచ్చి పడేసి వెళ్ళిపోయే అధికారులు మరి ఇంత 50 ఎకరాల భూమి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యక్రాంతం అవుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? రియల్ ఎస్టేట్ వాళ్ళు చక్కగా దందాలు చేసుకుంటా ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు మీరు? వివరణ కోరారు మనోళ్ళని. సర్వే హద్దులు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారంట జీఎం షాలేం రాజు. సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలో చాతకొండ రెవెన్యూ పరిధిలో 50 ఎకరాల సింగరేణి భూమి అన్యక్రాంతం అవుతున్న విషయంపై సింగరేణి జీఎం షాలేం రాజును ఆదాబ్ హైదరాబాద్ వివరణ కోరగా సింగరేణి భూములను సర్వే చేసి వాటికి హద్దులు ఏర్పాటు చేయిస్తామన్నారు. ఒకవేళ సింగరేణి భూమిని ఎవరైనా ఆక్రమించినట్లయితే చూస్తూ ఊరుకునేది లేదని వారిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారంట. బా గ్రేట్ సార్. మరి 50 ఎకరాలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారు మీరు? మేము అడిగితే ఇప్పుడు మీరు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళపై ఏం చర్యలు తీసుకున్నారు మీరు?